ఏవోబీలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. ఎన్కౌంటర్ను ధృవీకరించింది ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఓబీలో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. ఎన్కౌంటర్ను ధృవీకరించింది ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నారు. ఏఓబీలో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. ఎన్కౌంటర్ను ధృవీకరించింది ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నారు. ఏఓబీలో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. ఎన్కౌంటర్ను ధృవీకరించింది ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, జరుగుతోంది అయితే కనుక అర్థమైనట్టు కూడా అయితే సమాచారం అందుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 50 మంది మావోయిస్టులను అయితే కనుక అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు ఇప్పుడు ఏదైతే ఆక్టోపస్ కావచ్చు, సిఆర్పీఎఫ్ బలగాలు కావచ్చు జల్లెడ పడుతున్నటువంటి ఇటు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలోనే మావోయిస్టులు ఎదురు కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక బలగాలు సైతం కూడా ఈ యొక్క కాల్పుల్లో భాగంగా ఇటు మావోయిస్టులు అనేది కూడా హతమవడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా అయితే కనుక ఒక ప్రకటన అనేది విడుదల చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క మావోయిస్టుల కాల్పుల్లో భాగంగా మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి అయితే కనుక సమాచారం అందించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే కనుక ఒక పక్క మావోయిస్టులు ఏపీలో మావోయిస్టులు షెల్టర్ గా ఉన్నటువంటి ప్రాంతాలని పోలీసులు జల్లెడ పెడుతుంటే మరోవైపు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారిని సైతం కూడా ఇటు ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ రెండు విషయాల్లో చూసుకున్నట్లయితే కనుక ఇటు వారికి సంబంధించినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఇటు ఏపీలో పట్టుబడ్డారో వారి నుంచి కొంత కీలకమైనటువంటి సమాచారం ఆధారంగా కూడా ఇటు అటవీ ప్రాంతాలని జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక కొంతమంది మావోయిస్టులు అయితే కనుక ఈ యొక్క ఎన్కౌంటర్ లో భాగంగా పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనుక మనం చూస్తా ఉన్నాము. ఇంకా సంతోష్, ఈ ఆపరేషన్ లో ఎలాంటి ప్రతిఘటనలు చోటు చేసుకున్నాయి? ఒక పక్క చూసుకున్నట్లయితే కనుక ఏదైతే నిన్నటి నుంచి గత కొన్ని రోజుల నుంచి కూడా ఇప్పటికే ఆపరేషన్ కగార్ అనేది కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఈ యొక్క ఆపరేషన్ కగార్ లో భాగంగానే ఈ యొక్క మావోయిస్టులన్నింటినీ అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పెట్టడం, అందులో కీలకమైనటువంటి అగ్రనేతలను అయితే కనుక హతం చేయించడం కూడా జరుగుతూ ఉంది. మరికొంతమంది అయితే కనుక వారం తిరిగి వారు వచ్చి అయితే కనుక పోలీస్ స్టేషన్ లో పలు ప్రాంతాల్లో అయితే కనుక లొంగిపోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక ఈ యొక్క అటవీ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలోనే అటు నుంచి కూడా ఇటు ప్రతిదాడి అనేది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నటువంటి
ఆ నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఆపరేషన్ లో భాగంగా మావోయిస్ట్ నుంచి ప్రతిదాడులు అనేది జరుగుతూనే, అదేవిధంగా ఎదురుదాడికి అయితే కనుక ఈ యొక్క బలగాలు సైతం కూడా ఫోర్స్ తోటి జల్లెడ పడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఎదురుకాల్పుల్లో భాగంగా మావోయిస్టులు అయితే కీలకమైనటువంటి మావోయిస్టులే హతమైనట్టు కూడా సమాచారం అయితే అందుతా ఉంది. మరోవైపు ఇంకా ఈ ఆపరేషన్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక సరిహద్దు ప్రాంతాల్లో అయితే ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశా, ఏపీతో సరిహద్దులు పంచుకుంటున్నటువంటి అటవీ ప్రాంత రాష్ట్రాలన్నింటినీ కూడా ఈ యొక్క బలగాలు అనేది కూడా జల్లుడు పడతా ఉన్నారు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పోలీసు బలగాలు సైతం మరి ఇటు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఇరువైపులా అన్ని వైపుల నుంచి కూడా ఇటు జల్లెడ పడుతూ కూడా, అంటే డ్రోన్ సహాయం కావచ్చు, టెక్నాలజీ సహాయం చేతి కావచ్చు, ఇటు పోలీసు అధికారులు అయితే కనుక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగించుకుంటూ ఈ యొక్క అటవీ ప్రాంతాలను అయితే జల్లెడ పడుతున్నారు. అంతేకాకుండా ఏదైతే వారాంతపు సంతలు ఏవైతే జరుగుతాయో ఆ సంతల్లో కూడా నిఘా ఉంచడం, దీంతో పాటు ఏదైతే ఇటు రవాణాల్లో వెళ్తారు మావోయిస్టులు ఎక్కువగా వేరే ప్రాంతాల కన్నా దానిలో కూడా ఇటు ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తా ఉన్నారు. అంటే ఈ యొక్క ఆపరేషన్ లో భాగంగా ప్రతి అణువు కూడా ఇటు పోలీస్ అధికారులు వారి యొక్క ఆధీనంలో తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం కనబడతా ఉంది. ఎందుకంటే ఇటు షెల్టర్ల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తారు అన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఆ రవాణా, అంటే ప్రతి కారు కావచ్చు, బస్సు కావచ్చు, వీటన్నిటిని తనిఖీలు చేస్తా ఉన్నారు. దీంతో పాటు వారాంతపు సంతలు జరుగుతూ ఉంటాయి. ఏదైతే ఇటు అటవీ ప్రాంతాల్లో వారు పండించినటువంటి పంటలను ఈ యొక్క సంతల్లోకి తీసుకొస్తారు. ఆ సంతల్లో కూడా ఇటు జల్లెడ పడతా ఉన్నారు. అక్కడ మావోయిస్టుల కదలికలు కావచ్చు, మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎవరైతే సానుభూతి పరులు ఉంటారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం పూర్తి స్థాయిలో ఇప్పుడు బలగాలన్నీ కూడా ఇటు మోహరించడం కూడా జరుగుతూ ఉంది. సంతోష్, ఈ ఆపరేషన్లో ఏ విభాగాలు పాల్గొన్నాయి? స్పెషల్ ఫోర్సెస్తో పాటు స్థానిక పోలీసులతో పాటు దాదాపు ఈ ఆపరేషన్ లో భాగంగా ఇటు ఆక్టోపస్ తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, స్థానికంగా ఎవరైతే పోలీసులు ఉంటారో వారితో పాటు ఇటు ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్, ఇలా పలు విభాగాలకు సంబంధించినటువంటి అధిక బలగాలన్నీ కూడా ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొని ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా ఇటు అధికారులకు అందించడం, దీంతో పాటు ఆ యొక్క మావోయిస్టుల కదలికలపై కూడా దృష్టి పెట్టడం. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వారి యొక్క కదలికలు ఏ విధంగా ఉన్నాయి అన్న దానిపై అయితే కనుక కొంత సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలోనే వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని, అదేవిధంగా ఇటు మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు కూడా కమ్యూనికేషన్ టీం ద్వారా ఒక రంగంలోకి దిగడం, అంటే ఒక మావోయిస్టుల కదలికలపై కూడా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే డ్రోన్స్ ఉపయోగించేటువంటి టెక్నికల్ టీం ఏదైతే ఉందో ఆ టెక్నికల్ టీం సైతం కూడా ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొనడం. అంటే ప్రతి విభాగం నుంచి కూడా ఈ యొక్క పోలీసు విభాగం అనేది కూడా ఈ యొక్క ఆపరేషన్ లో పనిచేస్తున్నట్టు కూడా మనకి కొంత సమాచారం అందుతా ఉంది. అంటే టెక్నికల్ టీం నుంచి కూడా గ్రే హౌన్స్ టీం వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క విభాగం ఈ యొక్క ఆపరేషన్ లో ఇన్వాల్వ్ అయిందన్న సమాచారం అయితే కనుక మనకి అందుతుంది. అంటే ఇంటెలిజెన్స్ కావచ్చు, స్పెషల్ బ్రాంచ్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ అనేది కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఇటు మావోయిస్టులు అయితే కనుక హతమార్చడం, అదేవిధంగా అదుపులో తీసుకోవడం, లొంగిపోతే మాత్రం వాడిని అదుపులో తీసుకోవడం, అదేవిధంగా ఇటు ఎదురు దానికి తీయడం మాత్రం ఎన్కౌంటర్ చేయదు. ఇటువంటి పరిస్థితులు కూడా మనం ఈ గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాము. అంటే హిడ్మా తర్వాత కూడా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఏపీలో చోటు చేసుకుంటున్నాయి. ఒక్కసారిగా కూడా మావోయిస్టుల ఉనికి కోల్పోయే విధంగా కూడా ఇటు పోలీసులు పూర్తి స్థాయిలో అయితే కనుక ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ సంతోష్.